ఆ విలేజ్ని ఎందుకు ఆ విలేజ్ గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది, ఆ విలేజ్లో కొండల దోపిడీ గురించి కొన్ని ఆరోపణలు ఆయన చేశారు కాబట్టి ఆ ఊరంతా రాజకీయపరంగా ఆయన మాట్లాడవలసింది ఆయన మాట్లాడారు. ఆ ఊరే సెలెక్ట్ చేయడానికి గల కారణం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా 1వ బూత్ నుంచి మొదలయ్యేటువంటి విలేజ్. తర్వాత 3 సార్లు జోగేశ్వరారికి మెజార్టీ వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లోనే 3 సార్లు కూడా. అందుకని నేను వేరే ఊరు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఆ ఊరు గురించే ప్రస్తావించారు కాబట్టి ఆ ఊరు గురించే మాట్లాడదాం అనుకున్నాం. దాని విధి విధానాలు ఏంటనేది నేను ఆ రోజు ప్రైవేట్ ఏజెన్సీ అని అన్నాను. అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇంకెవరో అక్కలొద్దు, మీరందరూ ఆలోచించి ఈ రకంగా ఎన్నికలు జరిపితే బాగుంటుంది అనేటువంటిది మీరు చెప్పండి. ఒక కాగితం రాయండి, దాని మీద నేను సంతకం పెడతాను, ఆయన సంతకం పెడతారు. ఈ కాగితాన్ని పట్టుకెళ్ళి జోగేశ్వరరావు గారు అడిగినట్టు నేను మా పార్టీ అధ్యక్షుడితో సంతకం వేయించి స్టాంప్ వేయించి అవసరమైతేనే ఆయన చేస్తే దీనికి నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుడి యొక్క అంగీకారం నేను తీసుకుంటాను. అది మేము మాట్లాడిన అంశం రాజ్యాంగ పరిధిలోది కాదు. ఇది ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేటువంటిది, ఏదైతే కేశవరం అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి కొండల గురించి, అక్కడ ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడటం జరిగింది. సహజంగా రాజకీయ పార్టీలుగా మాట్లాడతారు. ఆ పార్టీ గురించి ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడిన తర్వాత మాట్లాడి సరే పొలిటికల్ స్టేట్మెంట్లో ఆయన మాట్లాడిన దానికి నేను 42 గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నా ఈ ఒక్క గ్రామం గురించి ఎందుకు మాట్లాడినా ఆ గ్రామం గురించి ఆయన మాట్లాడారు. అక్కడ వచ్చిన డిస్కషన్ అది. అందుకని చెప్పేసి 42 గ్రామాలకే ఎన్నికలు జరపడం అనేటువంటిది ఒక ప్రైవేట్ ఏజెన్సీ లేకపోతే నువ్వో నేనో కూర్చుంటే అయ్యేది కాదు. సాధ్యాసాధ్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామంలో అవినీతి జరిగిందనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ, తర్వాత వేరే గ్రామం అంటే బాగోదు, 3 సార్లు ఆయనకి ఆ గ్రామంలో ఆయనకి 3 సార్లు ఎమ్మెల్యేగా మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం అని చెప్పేసి ఆ గ్రామం గురించే ప్రస్తావించడానికి గల కారణం సమస్య ఆ గ్రామంలో నుంచే మొదలైంది కాబట్టి ఈ డిస్కషన్ అనేది. నేనేం చెప్పాను, ఈ గ్రామం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరితోదన్నా లేకపోతే మీ ద్వారా, అది కూడా అన్నాను గుర్తుపెట్టుకోండి మీరు అందరు, నువ్వులే ఉంటాయా, మీ ద్వారా ఎన్నికలు జరిపించండి. ఆయన నేను అక్కడ కూర్చుని ఇది ఫ్రెండ్లీగా జరుగుతున్నటువంటి అంశం, ఇది రాజకీయ పరంగా ఈ గ్రామం గురించి మీరు జరిపించండి అని చెప్తే ఏ విధమైనటువంటి సెక్యూరిటీ అక్కలు, ఏ విధమైనటువంటి గొడవలు మీరు నిర్ణయించండి ఏ విధంగా అనేటువంటిది. మీరందరూ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి కూర్చొని పెద్ద రోజులు అక్కర్లొద్దు, ఒక 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజుల టైంలో మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతుంది. అంతే కదా, ఇద్దరు ఫ్రెండ్లీ అనేది కానీ ఇద్దరు అంగీకరిస్తున్నాం కాబట్టి. అంగీకరించకపోతే అది వేరే విషయం. ఆయన కూడా అంగీకరించాడు కాబట్టి. అంగీకరించకపోతే ఆయన చెప్పి దాన్ని చెప్తాను. నేను విలేజ్కి వెళ్తున్నాం మేము. ఈ విలేజ్ రిజల్ట్ని బట్టి రాబోయే రోజుల్లో 2024లో 2 నెలల్లో 3 నెలల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకి మేము అన్నాం కాబట్టి మా మాట ప్రకారంగా పార్టీ అధ్యక్షుడిగా మీ మీద ఉండే నమ్మకంతో నేను మాట్లాడాను. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఓడిపోతే వైసీపీ పార్టీ నుంచి మెండపేట నియోజకవర్గంలో పోటీ చేయను అనేటువంటిది మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని అని చెప్తారు. అదే స్టేట్మెంటు ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించాలని చెప్పారు. ఇది జరగటానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఈ రకంగా అయితే బాగుంటుంది అనేటువంటిది మీ సూచనలు, మీ సలహాలు ఇవ్వండి. మేము తప్పకుండా మీరే ఉండి జరిపించండి అని కూడా చెప్తున్నాను. రైట్ అనేటువంటిది వేరే, మీరు ఎదురొప్పుకుంటే మీకు రైట్ ఎందుకు ఉండదు? రాజ్యాంగ పరంగా 2 లక్షల మంది నిర్ణయించే విషయాన్ని కొద్ది వేల మందితో
మా నాయకుడు విలువిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో చెప్తున్నటువంటి విషయం. ఆయన మీద నాకుండే భరోసా, ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఆ రకంగా ప్రాక్టీస్ చేయించగలుగుతానని చెప్తున్నాను. అది మామూలు కాదు, మీరు అది రాసి ఇద్దరు సంతకాలు పెట్టుకుంటాం. ఇది తీసుకెళ్ళి నేను ఈ కండిషన్కి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి ప్రకటన చేయిస్తాను. దాన్ని ఆయన చేస్తున్నాను. కారణం ఏంటంటే 1:30కి గ్రామాలకు వెళ్ళిపోతున్నాను. ఇవాళ కూడా కేక్ వెళ్ళాలి కౌన్సిల్ మీటింగ్. అందులోనేమో మెయిన్ కౌన్సిల్ మీటింగ్ అయినా మెయిన్ ఇందాక సాయంత్రం కూర్చుందాం మీటింగ్ అయ్యాక అని చెప్పి తిరుగుతారు అన్నారు కాబట్టి నేను ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను. మీరు ఏ రోజు పెట్టండి, రేపు పెట్టండి, ఎల్లుండి పెట్టండి, ఎప్పుడో తేల్చండి. ఇంకా ఇవాళ ఎలాగపోయింది కానీ ఇవాళ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు పెట్టినా ఉదయం మాట పెట్టారు అనుకోండి, నన్ను 12:30కి నన్ను వదిలేయాలి. 12:30 నన్ను వదిలేయాలి. ఒక వారం 10 రోజుల పాటు నా ప్రోగ్రాం ఇస్తే. 2, వారు చెప్పినట్లుగా మీరు విధి విధానాలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మన త్రిమూర్తి గారు ఏమైతే చెప్పారో అలాగే మీరు తయారు చేస్తూ అంటే అక్కడ దాంట్లో ఒక కండిషను, ఇద్దరం కూడా సామాన్య పౌరులుగానే పోటీ చేస్తాం, మా యొక్క పదవులకి రాజీనామా చేస్తాం. అది అలా రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపుతారు, నేను చంద్రబాబు గారిని పట్టుకెళ్తానని తెచ్చి ఆయన ప్రకటన ఇచ్చిన తర్వాత ఇందాక పెద్ద ఆయన ఏమన్నారు త్రిమూర్తి గారు, ఆయన చేత స్టాంప్ వేసి సంతకం పెట్టిందా అన్నారు. జరగలేదు. మన ప్రెస్ మీట్లో చెప్తే చాలు. ఇందాక మీరు అన్నారు రెండు కూడా చెప్పాను, ఆయన చేస్తాను. దాన్ని మీరు అడిగా నేను అడిగినా రాజ్యాంగ పరంగా మీది కాదు. మీకు ఎవరికి అనలేదు నేను. త్రిమూర్తి గారు చెప్తే మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ కోర్టు కూడా వెళ్తానన్న అలవాటు అయిపోయింది పెద్ద నా మీద. అవలేదా కాదని సీనియర్ వయసు రీత్యా ఆయన పెద్ద అనేక సందర్భాల్లో చెప్పాను నేను. వయసు రీత్యా నేను పెద్దవాడిని, సీనియారిటీలో ఆయన పెద్ద. మా గురువు గారు కూడా అనేక సార్లు చెప్పాను. గురుగారు వెంకటరెడ్డి గారు, అసలు గురుగారు వెంకటరెడ్డి గారే. సంగతి వెంకట శిష్యుని చెప్పడం బయట పెడితే, కానీ గురుగారు అంటే నేను అన్నా ఇప్పుడు అంతే వేరే కాదు. 3 పర్యాయాలు ఆయన మెజార్టీ వచ్చిన అనుభవాలు. 1, 2 సమస్య అక్కడే అవినీతి జరిగిందని చెప్పి నా మీద ఆరోపణలు చేశాను. 1 ఈ 2 కారణాల చేత అక్కడే చెప్పాను నేను చెప్పి అన్నాను. కానీ మరి మీ వాళ్ళు ఎలాగా బ్రీఫింగ్ ఇస్తారో తెలియదు. కానీ కేశవరం మొదటి ఎలక్షన్లో 800 నుంచి 1000 ఓట్లు నాకు మైనస్ మెజార్టీ రాలేదు. 2వ ఎలక్షన్లోనే మెజార్టీ వచ్చింది. 3వ ఎలక్షన్లో 250, 350 మెజార్టీ వచ్చింది. అంటే అన్ని మెజార్టీ ఫస్ట్ ఎలక్షన్ నాకు మెజార్టీ రాలేదు. 800 నుంచి 1000 ఓట్లు మైనస్. మధ్యలో ప్రజారాజ్యం కదా, ఆ మధ్యలో పూర్తి జ్ఞాపకం లేదు. ప్రజారాజ్యం 800 పైన 1000 తక్కువ. 2004లో ఓడిపోతానే పొడి చేస్తారా? 2019లో ఓడిపోతానే పొడి చేస్తాడైనా? ఎవరు కాదు ఈజీగా నెగ్గుతాం, మంచి ప్రజలు నెగ్గుతామని పోటీ చేస్తాం. సార్ ఇప్పుడు పోటీకి వెళ్తారు కదా, గ్రామ ప్రజలు ఏమైనా అంగీకారం ఉంటుందంటారా? ఎలక్షన్కి అంగీకరిస్తారా? కాదు, ఓటేసి వాళ్ళు వాళ్ళండి కాదు అంగీకరించాలి కాదు కాదు. అడిగింది మంచి పాయింటే, నేను చెప్తానండి. విధి విధానాల్లో మీరు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ కావాలన్నా మీరు రాయాలి. మీరు మాట్లాడుకుని ఏ విధంగా ఉండాలి కండిషన్స్ అనేటువంటిది మీరు మాట్లాడుకుని మీరు ఏ కండిషన్ పెట్టినా ఏ విధంగా పెట్టినా ఒకసారి అక్కడ కూడా వెళ్ళి గ్రామ పంచాయతీలో కూర్చొని మీటింగ్ అయ్యండి, లేకపోతే గ్రామ రచ్చబండ దగ్గర మీటింగ్ అయ్యండి. పబ్లిక్ తెలిసి అక్కడికి వెళ్ళి ఇది పరిస్థితి అంటే ఉరకలు వేసుకుంటూ వస్తాను. ఆయన ఓటేసా నాకేసినా నేను ఇంట్లో కూర్చుంటాను, ఇంతే వేస్తాం ఓట్లు అనే పరిస్థితి ఉండదు. ఓ పరిగెట్టుకుని వచ్చి ఓటేసి అలా సార్ ఎలక్షన్ అంటే ఏదో వస్తుందని ఆలోచిస్తారు కదా ఓటర్లు. ఇక్కడ కూడా ప్రలోభాలు ఉంటాయా? వాళ్ళు ఇచ్చి మనకి ఇచ్చేయాలి కాదు ఏదో ఇస్తారని ఆశ ఉంటుంది కదా ఎలక్షన్ అన్నప్పుడు ఓటర్కి. అది ఎవరో చెప్పేది కాదు, ఎవరో చేసేది కాదు. ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టకుండా ఎలక్షన్కి వెళ్తామని నేను చెప్తాను, ఆయన చెప్తాడు. మీరు పైన ఉన్నారు కదా, మీరు
అలాగ ప్రలోభాలు పెట్టినట్టుంటే మీ నోటీస్ చేస్తే చేయగలిగితే అలాగే మీరు ఏది చెప్తే దానికి అంగీకరిస్తారు. ప్రలోభాలంటే ఏ విషయం సార్? ఏ విషయంలో అయినా సరే, ఓకే. ఏ విషయంలో సీక్రెట్ ఏం లేదు. అక్కడ డబ్బులు పంచడాలు ఇలాంటివి ఏమి ఉంటాయి, మందు పంచడాలు ఇవే కదా ప్రలోభాలు అంటే. ఇంకేముంటాయి? నా తరపు నుంచి ఎటువంటివి ఉండవు. ఆయన కూడా అలాగే చెప్తాడు. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి మేమిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాత్రమే 24 ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీల నుంచి ఉన్న ఏ పార్టీల గురించి చెప్తున్నామో, తెలుగుదేశం దీని గురించి అని చెప్తున్నాము, ఆ పార్టీల తరఫుని మేము మాత్రమే పోటీ చేస్తాం.